హాయ్ నమస్తే, నేను మీ రాపుల భాస్కర్ అడ్వకేట్. ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని గోల చేయకుండా ఆపడం కోసం, తినిపించడం కోసం, లేదు చెప్పినట్టు వినడం కోసం వాళ్ళ యొక్క మొబైల్స్ని పిల్లలకు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, మాల్వేర్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ని దీంట్లోకి ఈ పిల్లలు ఆడుకునేటటువంటి గేమ్స్, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్, ఒక ప్యాకేజీని పంపుతూ ఉంటారు. ఈ పిల్లలు ఏంది ఆడుకోవడం కోసం ఆ సాఫ్ట్వేర్ని లింక్ని నొక్కినప్పుడు డబ్బులు ఇస్తామనేటటువంటి పేరుతోటి ఈ సైబర్ నేరగాళ్ళు, సైబర్ క్రైమ్స్కి పార్టిసిపేట్ చేసి పాల్గొని సైబర్ నేరాలలో భాగంగా ఈ చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి గేమ్స్ని ఇంట్రడ్యూస్ చేయటం, దానికి అట్రాక్ట్ అయినటువంటి పిల్లలు వాటిని డౌన్లోడ్ చేసుకోవడం, ఆ తరాల్లో అవతల వ్యక్తులు అంటే ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోగానే అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం ఖాళీ అవుతా ఉన్నాయి. మనకు తెలియకుండా, మన పర్మిషన్ లేకుండా పిల్లలు ఆపరేట్ చేస్తున్నటువంటి ఈ మొబైల్స్ ద్వారా వాళ్ళు సైబర్ క్రైమ్స్ చేస్తూ మన యొక్క డబ్బుల్ని ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అకౌంట్స్ నుండి డబ్బులు గుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలకు ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు మొబైల్స్ని హ్యాండ్ ఓవర్ చేయకండి. వాళ్ళు మీ అకౌంట్స్ని ఖాళీ చేసేటటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.